తిరుపతి జనసేన పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఉండేవి. ఎన్నికల ముందు పాత కొత్త నాయకుల మధ్య నెలకొన్న చిచ్చు ఇంకా ఆరడం లేదు. పొత్తుల్లో భాగంగా తిరుపతి అసెంబ్లీ సీటు ఆరణి శ్రీనివాసులకు దక్కింది. దీంతో సీటు ఆశించిన నాయకులు వ్యతిరేకించారు. అయినా ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 63,000 ఓట్లతో గెలుపొందారు. అప్పటి నుంచి పాత నాయకులు వ్యతిరేకంగా ఉన్నారన్న ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణ సోమవారం తిరుపతి బైరాగపట్టిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో జరిగిన సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. తిరుపతి జనసేన పార్టీలో కోల్డ్ వార్ నడుస్తుంది. ఎమ్మెల్యే వర్సెస్ ద్వితీయ శ్రేణుల నాయకుల మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇందుకు ఉదాహరణ సోమవారం స్థానిక బైరాగపట్టిలో తనను అఖండ మెజారిటీతో గెలుపొందిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు క్లస్టర్ వారీగా అభినందనల సభలు నిర్వహించారు. ఈ సభలో ముందుగా మాట్లాడిన కిరణ్ రాయల్ జనసేన పార్టీలో మొదటి నుంచి కష్టపడిన నాయకులకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పార్టీ కోసం జైలుకు వెళ్లామని, అయితే తమకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, పార్టీ మారి వచ్చిన నాయకులకు ప్రాధాన్యతను ఇస్తున్నారని పరోక్షంగా ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడారు. 60 నెలలు గత ప్రభుత్వంలో 60 నెలల్లో డజన్ల కొద్ది కేసులు పెట్టుకుని కూర్చోవాలి. ఇక్కడ డజన్ల కొద్ది 20 గెలిచిన రోజు మరుసటి రోజు నుంచే ఈ పార్టీలోకి గెలిచిన పార్టీలోకి రావాలని చెప్పి చాలా తాపత్రయపడుతున్నారు. వాళ్ళు గుర్తించండి. మా చిన్నాన్న కొడుకు అవుతాడు, మా పెదనాన్న కొడుకు అవుతాడు, మా మామ మా బామ్మర్ది బంధువు అవుతాడు అనేసి దయచేసి చేర్చుకోవాలి. ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే ఇబ్బందులు పడి కష్టపడి జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఇప్పుడు మనం ఈ 4 సంవత్సరాల దాకన్నా మనం పరిపాలించిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ 5 సంవత్సరాలు అనుభవించి అక్కడ అన్ని రకాల వ్యాపారాలు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే మనం ఇంకా తమిళనాడు ఏటీఎంకే పార్టీనికో లేకపోతే కర్ణాటక దేవగౌడ పార్టీకి వెళ్ళిపోవాలి. మన బంధువు కదా, చిన్నాన్న పెదనాన్న కదా, ఎవరు వచ్చినా సరే మనం కూర్చొని అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని చేర్చుకోవాలా వద్దా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళే ఉంటే మనం ఇందాక చెప్పినట్టు వేరే రాష్ట్రం పోవాల్సి వస్తుంది. ఈ విషయం పైన సీరియస్గా దృష్టి పెట్టి చేయాల్సిందిగా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మాట్లాడదామని చెప్పి కూడా తెలియజేస్తూ అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తన గెలుపుకు ఎవరు కష్టపడి పనిచేశారో, ఎవరు నటించారో తనకు బాగా తెలుసునని, పార్టీ కోసం నిజంగా కష్టపడిన నాయకులకు తగిన గుర్తింపు ఎప్పటికీ ఉంటుందని కిరణ్ రాయల్ ను ఉద్దేశించి అన్నారు. వీరు ఇరువురి పరోక్ష ఎత్తిపొడుపుల మాటలతో సభలో ఉన్న టీడీపీ జనసేన నాయకులు అవాక్కయ్యారు. ఎవరు కష్టపడారు, ఎవరు కష్టపడలేదు, ఎవరు ఏమేమి చేశారు అనేది కూడా వాళ్ళకు కొంతమంది చేశారు. వాళ్ళు ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలి అనేసి కూడా వాళ్ళని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు, మేము జైలుకు పోయినాము, ఇంకోటి పోయినాము, దానికి పోయినాము అనేసి. ఎందుకు జైలుకు పోయినారు అనేసి వాళ్ళని ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి మాట్లాడాలనేసి కూడా నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి ఎవరు అభద్రతా భావం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు పనిచేశారు పార్టీకి వాళ్ళ అంతరాత్మకు తెలుసు. పైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. ఖచ్చితంగా కూడా పనిష్మెంట్ ఇచ్చే రోజులు దగ్గరలో వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఈ క్లస్టర్లో కాదు, ఈ మాదిరి 12 క్లస్టర్లు, ఎలక్షన్లో ఇంకొక 8 క్లస్టర్లు కూడా యాడ్ చేసి దాదాపు 20 క్లస్టర్లు పనిచేస్తాయి. ఎంతో యుద్ధం చేశారు, ప్రాణాలకు సైతం తెగించి పనిచేశారు, రాత్రింబౌళ్ళు కష్టపడారు. అటువంటి నాయకుల గుర్తింపు మేము కూడా చూసాము. ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్కరు ఎవరెవరు ఏమేమి చేశారనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా మాకు తెలుసు. ఎంతమంది చేశారనేది కూడా మాకు తెలుసు. వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా కూడా వాళ్లకు పని చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఇటు జనసేన పార్టీ తరఫున కానీ, తెలుగుదేశం పార్టీ తరఫున కానీ, బీజేపీ పార్టీ తరఫున కానీ ఖచ్చితంగా కూడా నేను చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ కూడా బాధ్యతగా ఉంటాను. ఏదైనా అవసరాలు ఉంటే రండి, వచ్చి మాట్లాడుకొని కలిసి చేసుకుందాం. అంతేగాని అనవసరమైన దూషణలకు, సోషల్ మీడియాకు, పత్రికా ప్రకటనలకు చేసి పార్టీల్ని, ఎన్డీఏ కూటమి పార్టీల్ని భ్రష్టు పట్టించకూడదనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి కోరుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు
ఇద్దరు కూడా కలిసి ఉండాలి. చిన్న చిన్న విభేదాలు వస్తే కూడా పరిష్కరించుకోవాలి. అంతేగాని వేరే ఎక్కడ కూడా చేయకూడదనేసి అనుకుంటున్నాం. మాటలు మాట్లాడకూడదనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా ఈరోజు మీడియాలో నిన్న చెప్పడం, ఈరోజు వార్తల్లో రావడం కూడా మనం చూడడం జరిగింది. ఎప్పటికైనా సరే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పయనిస్తుంది రాష్ట్రంలో. ఆ ఒక్క ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఒక రాక్షస పాలన రాష్ట్రంలో రావణాసురుణ్ణి అంతం చేయాలనుకుంటే ముగ్గురు కలిసి ఉంటేనే ఇది సాధ్యమవుతుందనేసి ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. దీన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఒకే పార్టీ ఉండేది, ఒక విధంగా న్యాయాలు కొందరికి జరుగుతూ ఉండేది. ఇప్పుడు 3 పార్టీలు కూటమి ఏర్పడింది. దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన అధినేత కలిసి మోదీ గారి సూచనలు కూడా తీసుకొని ముగ్గురికి న్యాయం చేయడానికి వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసిందే మనం శిలాశాసనంగా భావించి దానికి మనం అందరం కట్టుబడి ఉంటేనే మనకు కూడా గౌరవంగా ఉంటుంది. మనం కూడా భవిష్యత్తులో తలెత్తుకొని తిరిగేదానికి ఉంటుంది. ఇప్పుడు చూసాం, గత 5 సంవత్సరాల్లో నియంతలా పరిపాలన జరగడం మనం అందరం చూసాం. ఒక నియంత, ఆయన పాలనకు అదుపు ఆజ్ఞ లేకుండా ఎవరు ప్రశ్నించినా, ఎవరు మాట్లాడినా, ఏది అడిగినా వాళ్ళపైన కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం తప్ప మిగతా పరిపాలన సజావుగా సాగలేదు, అభివృద్ధి జరగలేదు. ఈరోజు రోజుకొక అవినీతి కుంభకోణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తవ్వి తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తవ్వి తీస్తున్నారు.